అవుతుంది. సఫారీ దీన్ని ఎవిడెన్స్ కదా దీనిపైకి నువ్వు కూడా తెలుగులోనే చెప్పాను మొత్తం. ఇప్పుడు మనకి సింక్రోనస్ ఫీఫో తెలుసు కదరా. నార్మల్గా ఏంటి రీడ్ మాడ్యూల్ ఉంటుంది, రైట్ మాడ్యూల్ ఉంటుంది. కానీ రీడ్ మాడ్యూల్ ఒక డిఫరెంట్ క్లాక్ మీద ఆపరేట్ అవుతుంది, రైట్ మాడ్యూల్ ఒక డిఫరెంట్ క్లాక్ మీద ఆపరేట్ అవుతుంది. కాబట్టి మనకి సింక్రొనైజేషన్ అవసరం. అంటే మధ్యలో ఏం డేటా కాకుండా మనం ఒక మెమరీ పెట్టుకుంటాం, అదే మన ఫీఫో మెమరీ. ఓకేనా? ఓకే. కానీ ఇప్పుడు మనకి ఫీఫో కంటూ ఒక డెప్త్ ఉంటుంది కదా. ఆ డెప్త్ అనేది మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి డేటా లాస్ అనేది ఉండకూడదు. ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి, అంతే కదా. అంటే ఇప్పుడు ఏదైతే నీ స్లోవర్ మాడ్యూల్ ఉందో, ఏ డేటానైతే అది రీడ్ చేయలేకపోతుందో ఆ డేటాని మనం స్టోర్ చేసుకోవాలి, అంతే కదా. ఫీఫో మెమరీలో రైట్ నార్మల్గా మనది ఫాస్టర్ మాడ్యూల్, రీడ్ స్లోవర్ మాడ్యూల్. స్లోవర్ మాడ్యూల్ ఏదైతే డేటాను రీడ్ చేయలేకపోతుందో ఇంత టైంలో ఆ డేటాను మనం స్టోర్ చేసుకోగలిగితే చాలు. ఆ డేటా అయితే ఎంత ఉంటుందో అది మన ఫీఫో డెప్త్, అంతే కదా. ఓకేనా? కాదు, డేటా లాస్ అవ్వకూడదని మనం ఫీఫో యూజ్ చేస్తున్నాం. కానీ ఆ డేటా లాస్ అనేది మళ్ళీ డెప్త్ మీద ఎందుకు డిపెండ్ అవుతుంది? ఎంత డేటా ఉందో అంతా మనం స్టోర్ చేయగలగాలి. అది డెప్తే కదా డిసైడ్ చేస్తుంది. ఇంత ఇప్పుడు 69 బిట్స్ 67 బిట్స్ ఉన్నాయనుకో, డెప్త్ 67 ఉండాలి కదా మనకి. అప్పుడే కదా ఏ డేటా పోకుండా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఫీఫో డెప్త్ రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, 64 అనుకో, కానీ డేటా ఎక్కువ అంటే నీ రీడ్ మాడ్యూల్ అంత ఫాస్ట్గా రీడ్ చేయలేక ఒక సైకిల్లో ఎంత డేటా రీడ్ చేయలేకపోయింది అనుకో, 67 బిట్స్ రీడ్ చేయలేకపోయింది అనుకో. కానీ డేటా ఫీఫో ఫుల్ అయిపోయి నెక్స్ట్ డేటా పోతుంది కదా. అందుకు ఇప్పుడు నీ ఫీఫో డెప్త్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అది దేని మీద డిపెండ్ అవుతుంది? నీ రీడ్ మాడ్యూల్ ఎంత డేటానైతే రీడ్ చేయలేకపోతుందో దాన్ని నువ్వు స్టోర్ చేయగలగాలి. ఆ డేటా అయితే ఎంత ఉంటుందో రీడ్ చేయలేకపోయింది, అదే నీ డెప్త్, అంతే కదా. అది అంతే డెప్త్ అయితే అది. దాని ప్రకారంగా మనం డెప్త్ చూస్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మామూలుగా ఇది కదా మన మాడ్యూల్ ఏ, ఇది మాడ్యూల్ బి. ఇది నార్మల్గా ఇలా చూపించాడు. డేటా ఏ నుంచి బికి పంపించాలనుకుంటున్నాం. ఇప్పుడు అంతా కూడా మనకి ఏంటి కేసెస్. ఓకేనా? మొత్తం ఎన్ని 10 కేసెస్ ఉంటాయి. 10 కేసెస్కి మనం చేయాలి ఫీఫో డెప్త్. 10 కేసెస్కి ఫీఫో డెప్త్ ఫైండ్ చేయాలి. 10 చెప్తావా? 10 చెప్పేస్తా. ఇప్పుడు కేస్ 1 అంటే ఏంటి? ఎఫ్ఏ గ్రేటర్ దాన్ ఎఫ్బి. ఎఫ్ఏ అంటే ఏంటి? నీ రైట్ క్లాక్. ఎఫ్బి అంటే రీడ్ క్లాక్. ఇది నార్మల్గా మన యాక్చువల్ కండిషనే కదా. నార్మల్గా ఎప్పుడు కూడా నీ రైట్ క్లాకే ఎక్కువ ఉంటుంది రీడ్ క్లాక్ కన్నా. ఇది జనరల్ కండిషన్ విత్ నో ఐడియల్ సైకిల్స్ బిట్వీన్ రైట్ అండ్ రీడ్. నో ఐడియల్ సైకిల్స్ అంటే మీనింగ్ ఏంటి? సపోజ్ నువ్వు పాజిటివ్ ఎడ్జ్లో డేటాను సెండ్ చేస్తున్నావు అనుకో, ఈ ఎడ్జ్లో రైట్ అయింది అనుకో, మళ్ళీ వెంటనే నెక్స్ట్ ఎడ్జ్లో మళ్ళీ రైట్ అయిపోతుంది. అలాగే రీడ్కి కూడా నో ఐడియల్ సైకిల్స్ లేవు అన్నాడు. అంటే సపోజ్ రీడ్ ఎలా చేస్తున్నావు అనుకో, వెంటనే ఇక్కడ రీడ్ చేసామంటే మళ్ళీ ఇక్కడ కూడా వెంటనే రీడ్ చేస్తాం, అంతే కదా. ఏం ఐడియల్ సైకిల్స్ లేవు. అంటే గ్యాప్ అసలు గ్యాప్ ఏం రైట్ రీడ్ సైమల్టేనియస్గా చేస్తున్నాం. ఏ ఎడ్జ్ ఫస్ట్ వస్తే ఆ ఎడ్జ్ దగ్గర చేసేస్తాం. ఏ ఎడ్జ్ దగ్గర గ్యాప్ ఏం అసలు గ్యాప్ అంటే ఉండదు. ఇప్పుడు ఐడియల్ సైకిల్లో ఉందనుకో, మీనింగ్ ఏంటి? సపోజ్ ఇక్కడ రైట్ అయింది అనుకో, సమ్వేర్ ఇక్కడ రైట్ అవ్వచ్చు, మళ్ళీ ఇక్కడ రైట్ అవ్వట్లేదు. అదే రైట్కి రీడ్కి మళ్ళీ దానికి సంబంధం ఏం లేదు కదా. రైట్కు రీడ్కు ఖాళీగా ఉన్నా ఖాళీగా ఉండకపోవడానికి ఐడియల్ అంతే. అలా కాదు. అంటే ఇప్పుడు రైట్కి రీడ్కి అంటే ఇప్పుడు ఇక్కడ రైట్కి రీడ్కి ఐడియల్ సైకిల్ అంటే మీనింగ్ ఏంటి? రైట్ రీడ్ సైమల్టేనియస్గా అయిపోతుంది. అంటే ఇప్పుడు రైట్ అయిందనుకో వెంటనే రీడ్ కూడా అవుతుంది. క్లాక్ బట్టే అంతా.
కాకపోతే రైట్ రీడ్ రెండు అయిపోవాలి, ఏ మధ్యలో గ్యాప్స్ ఏ ఉండకండి. ఇక్కడ ఐడియల్ సైకిల్ లేదంటే అంటే ఇప్పుడు రైట్ క్లాక్ పాజిటివ్ ఎడ్జ్ వచ్చింది అనుకో, వెంటనే నెక్స్ట్ పాజిటివ్ ఎడ్జ్లో మళ్ళీ రైట్ అయిపోతుంది. రీడ్ క్లాక్ పాజిటివ్ ఎడ్జ్ వచ్చింది కదా, ఫస్ట్ రీడ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ పాజిటివ్ ఎడ్జ్ రీడ్ అయిపోతుంది. వాడు అడిగేది ఫస్ట్ రైట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ కదా, రైట్ అయింది, మళ్ళీ రైట్ క్లాక్ వచ్చింది, రైట్ అయిపోయింది, తర్వాత రీడ్ క్లాక్ వచ్చింది, రీడ్ అయిపోయింది, మళ్ళీ రైట్ క్లాక్ రెండు సార్లు వచ్చింది అనుకుందాం, 2 సార్లు వచ్చింది, 2 సార్లు రైట్ చేసేసింది, రీడ్ క్లాక్ ఇప్పుడు ఒకసారి వచ్చింది, అది కూడా మళ్ళీ రీడ్ చేసేసింది, అలా అంతే కదా. రీడ్ అత్మాన్ సైమల్టేనియస్ గా అవుతుంది, రీడ్ సైమల్టేనియస్ గా అవుతుంది, రైట్ సైమల్టేనియస్ గా అవుతుంది. దేని క్లాక్ బట్టి అది రీడ్ చేయడం రైట్ చేయడం, కానీ క్లాక్ టు క్లాక్ గ్యాప్ ఉండదు, అంటే ఏ పాజిటివ్ వచ్చి మధ్య గ్యాప్ ఉండదు. అంటే ఇప్పుడు రైట్ క్లాక్ ఇప్పుడు అయ్యింది, మళ్ళీ నెక్స్ట్ వచ్చి వచ్చినప్పుడు రైట్ అవ్వకుండా అలాంటిదేం లేదు, అలాంటిదేం లేదు. రెండు దాని ఎడ్జేస్తే రైట్ అవుతుంది కదా క్లాక్ వచ్చినప్పుడు, అవ్వాలని ఏం లేదు. అంటే కేసెస్ లో చెప్తున్నాం, ఈ కేసుకి ఎలా అవుతుంది తర్వాత ఆ కేసులు కూడా వస్తాయి, ఐడియల్ కేసులు అంటే ఈ కేసుకి ఎలా అవుతుంది అంతే. ఓకేనా? ఓకే. ఒకటి అంటే ఏం చెప్తున్నావు అంటే ఇప్పుడు రైట్ క్లాక్ దీనికి ఉంది, రైట్ క్లాక్ దీనికి ఉందిరా, రైట్ క్లాక్ కి ఇది క్లాక్ ఉంది, రైట్ క్లాక్ ఇక్కడ నాకు 8 బిట్ డేటా ఫిఫోలో పోయి కూర్చుంది, ఈ ఎడ్జ్ కి కూడా పోయి కూర్చుంటే ఐడియల్ లేనట్టు. ఒకవేళ ఈ ఎడ్జ్ దగ్గర నీకు 8 బిట్ డేటా వెళ్ళి కూర్చోలేకపోతే ఫిఫోలో, అప్పుడు ఒక క్లాక్ ఇది ఐడియల్ అన్నట్టు, అంతేనా? అంతే. ఓకేనా? సేమ్ అంటే రైట్ రీడ్ జరుగుతున్నాయి, సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి. ఇంకా సైమల్టేనియస్ గా క్లాక్ ఎడ్జెస్ లో రెస్పెక్ట్ టు రైట్ క్లాక్ ఎడ్జ్ రీడ్ క్లాక్ ఎడ్జ్ కి జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? నో ఐడియల్ సైకిల్స్ అంటే మీనింగ్ అది. ఓకేనా? ఇక్కడ ఆడేమి ఇచ్చాడు, రైట్ క్లాక్ 80 మెగాహెర్ట్జ్ అని ఇచ్చాడు, అలాగే రీడ్ క్లాక్ 50 మెగాహెర్ట్జ్ అని ఇచ్చాడు. ఈ వాల్యూస్ ఆడు ఇచ్చాడు. ఓకేనా? బర్స్ట్ లెంత్ అంటే ఇప్పుడు నార్మల్గా నీకు ఫీఫో ఉందనుకో, ఫీఫోలో ఎప్పుడు కూడా డేటాని బర్స్ట్ కింద పంపిస్తావు. అంటే ఇప్పుడు ఒక బర్స్ట్ కింద పంపించాం అనుకో, దీంట్లో సమ్ 80 బిట్స్ ఉన్నాయనుకో, ఈ 80 బిట్స్ని ఒకసారి పంపిస్తావు. నీకు ఎప్పుడు కూడా కంటిన్యూస్ ఫ్లో ఉండదు డేటా. ఇప్పుడు డేటా అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉందనుకో, నీ ఫీఫో డెప్త్ అనేది ఎంత ఉండాలి, ఇన్ఫినిటీ ఉండాలి, అంతే కదా. కంటిన్యూస్గా డేటా వస్తూనే ఉంటుంది. రీడ్ మాత్రం నీకేంటి కంటిన్యూస్గా జరగదు కదా, అంతే కదా. సో అప్పుడు నీ అలాంటి కేసెస్లో ఏంటి, నీ డేటా అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది, అంతే కదా. అప్పుడు నీ ఫీఫో డెప్త్ కావాల్సింది ఇన్ఫినిటీ. అర్థమైందా? అర్థం కాదు. అంటే ఇప్పుడు రీడ్ కూడా రీడ్ క్లాక్ బట్టి జరుగుతూ ఉంటుంది కదా, రైట్ కూడా రైట్ క్లాక్ బట్టి జరుగుతూ ఉంటుంది. అదే అంటున్నా. ఇప్పుడు రీడ్ ఇవన్నీ ఏంట్రా డిస్క్రీట్ ఆపరేషన్స్, అంతే కదా. అంటే ఒక టైం పీరియడ్లో జరుగుతున్నాయి, ఇది ఒక డిస్క్రీట్గా జరుగుతున్నాయి. అంటే 2 నానో సెకండ్స్ జరిగితే మళ్ళీ 5 నానో సెకండ్స్ జరుగుతుంది, అలా ఉంటుంది. కానీ ఇప్పుడు నీ డేటా అనేది సపోజ్ కంటిన్యూస్గా వచ్చేస్తుంది అనుకో, అప్పుడు నీకు డెప్త్ కావాల్సింది ఏంటి, ఇన్ఫినిటీ అంటున్నా. డేటా కంటిన్యూస్గా పంపిస్తున్నాం, అది ఎంత కంటిన్యూస్గా వచ్చినా రైజింగ్ ఎడ్జ్ దగ్గర ఎంత డేటా ఉంటుందో అంతే శాంప్లింగ్ చేస్తుంది కదా. ఏ డేటా ఉంటుంది ఫీఫోలోకి శాంపుల్ చేస్తుంది, ఓకే. కానీ ఇప్పుడు ఇది ఏమంటున్నాడంటే, ఇప్పుడు క్లాక్ ఇప్పుడు దీని స్పీడ్ ఎక్కువ కదా, మాడ్యులేట్ రైట్ క్లాక్ స్పీడ్ ఎక్కువ, దీనికి ఇది గ్యాప్ ఉంది. అంటే ప్రతి రైట్ క్లాక్ కి ఒక్కొక్క డేటా వచ్చేస్తుంది అనుకో, రైజింగ్ ఎడ్జ్ దగ్గర. ఇప్పుడు ఇదేంటిది, ఒక ప్రతి రైజింగ్ ఎడ్జ్ దగ్గర మిగిలిపోతుంది కొంచెం కొంచెం. ఇప్పుడు ఒక కేసు తీసుకోరా, నువ్వు 80 బిట్స్ పంపిస్తున్నావురా ఒక సైకిల్లో 60 బిట్స్ రీడ్ చేస్తున్నావురా. అంటే ఒక సైకిల్ అయ్యేటప్పుడు నీ క్లాస్ అంతా 20 బిట్స్ ఫీఫోలో ఉంటుంది. అలాగే కంటిన్యూస్ గా వస్తున్న కొద్దీ 20 అలా 80 బిట్స్ వస్తూనే ఉన్నాయి. నువ్వేం చేస్తున్నావు, ప్రతి సైకిల్ కి 60 బిట్స్ తీసుకోగలుగుతున్నావు, మిగిలిన 20 బిట్స్ అలా ఫీఫోలో అక్యుములేట్ అయిపోతాయి కదా, అక్యుములేట్ అవుతాయి కదా. మామూలు జనరల్ మనం కోడ్ రాసినప్పుడు 8 బిట్ డేటాని రైట్ కి 8 బిట్ డేటా, రీడ్ కూడా 8 బిట్ డేటానే తీసుకున్నాం కదా. రైట్ కి 8 బిట్ డేటా, రీడ్ కి 8 బిట్ డేటా. కానీ ఇక్కడ నేను చెప్తున్న కండిషన్ ఏంటి, డేటా కంటిన్యూస్ గా వస్తుంది అనుకో. అంటే నేను డేటా 8 బిట్ అని చెప్పట్లేదు, కంటిన్యూస్ గా డేటా వస్తూనే ఉంది, బిగ్ స్ట్రీమ్ అలా వస్తూనే ఉంది. అలాంటప్పుడు ఈ కేసు అవుతుంది అని చెప్తున్నా. అంటే ఇప్పుడు కంటిన్యూస్ గా నీ డేటా వచ్చేస్తుంది అనుకో, రీడ్ కూడా నీకు కంటిన్యూస్ గా జరగాలి కదా, అప్పుడే కదరా నీకు ఏం డెప్త్ అక్కర్లే. కానీ ఇవన్నీ డిస్క్రీట్ కాదు జరుగుతుంది. ఏంటి నీకు మరి అలా డేటా బిట్స్ అనేవి అక్యుములేట్ అయిపోయి డెప్త్ అనేది ఇన్ఫినిటీకి వెళ్తుంది. అర్థమైందా? బస్ట్ లెంత్ అంటే ఏమన్నా చెప్తాను. ఏం చెప్పారు బస్ట్ లెంత్? ఇప్పుడు బర్స్ట్ లెంత్ అంటే ఇప్పుడు నేను నీకు ఏమంటున్నా, డేటా కంటిన్యూస్గా వస్తుంది అంటున్నా కదా,
ఫీఫోలో డేటా అనేది నార్మల్గా చూసుకుంటే అలా కంటిన్యూస్గా రాదు. ఎప్పుడు కూడా ఒక బర్స్ట్ కింద వస్తుంది. అంటే 80 బిట్స్ ఒకసారి వస్తాయి, మళ్ళీ ఇంకొక 80 బిట్స్ ఒకసారి వస్తాయి, ఇంకో 80 బిట్స్ ఒకసారి వస్తాయి. ఈ 80 బిట్స్ని నువ్వు బర్స్ట్ అనుకో, ఓకేనా? అంటే డేటా అనేది బర్స్ట్లో పంపిస్తున్నాం. ఇప్పుడు సిఓఏలో మనం చదువుతాం కదా బర్స్ట్ టైము అది ఇది అని, కొంచెం ఒక మొత్తం సముద్రాన్ని ఇంత భాగాలు చేసి ఇంత భాగం ఇప్పుడు కొంచెం అలా బర్స్ట్లో పంపిస్తున్నాం అంటే డేటాని. సమ్ ప్యాకెట్స్ ప్యాకెట్స్ అనుకో. కష్టమరా టాపిక్ ఇది, అనుకున్నంత ఈజీ కాదు. పెట్టాము రెజ్యూమ్లో ఏమో అయితే అడుగుతాడు వాడు బాగా. ఇంకా నాకు ఒకటే చాలా అనిపిస్తుందిరా ఈ వాటి కూడా తీసి దిగుతాను. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటో ఇది 120 బిట్సా లెంత్? ఈ బస్ లెంత్ అంటే 120 బిట్స్ అనా? నెంబర్ ఆఫ్ డేటా ఐటమ్స్ అంటే ఒక ఐటమ్ని ఒక బిట్ అని కూడా అనుకోవచ్చు, లేకపోతే ఒక ఐటమ్ని 8 బిట్స్ అనుకో, అలా కూడా. అలా వాడేం చెప్పకపోతే ఏం తీసుకోవాలి? అలా ఆడేం చెప్పినప్పుడు నువ్వు ఏదైనా అనుకోవచ్చు. అప్పుడు నువ్వు నీ డెప్త్ని కూడా ఇలాగ ఏం యూనిట్ లేకుండా మెన్షన్ చేస్తావు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఫైనల్గా నీకు ఏమవుతుంది, ఎంత బర్స్ట్ ఉందిరా, కానీ నువ్వు రీడ్ చేసేది కూడా ఒక నెంబర్ వస్తుంది. ఆ సబ్ట్రాక్షన్ నీ డెప్త్ కింద చెప్తావు. మనం మంచిగా అనుకున్నాం యూనిట్ ప్రకారం. ఓకేనా? ఇక్కడ ఇటు రైట్ క్లాక్ 80 మెగాహెర్ట్జ్ ఇచ్చాడు రా, రీడ్ క్లాక్ 50 మెగాహెర్ట్జ్ ఇచ్చాడు. ఇప్పుడు ఓకేనా, బర్స్ట్ లెంత్ అంటే అర్థమైంది కదా, డేటా అంతా కూడా ఒక ప్యాకెట్స్లో పంపిస్తాం. అంటే ఇంత ఒక 120 బిట్స్ ఒకసారి, మళ్ళీ ఇంకో 120 బిట్స్ ఒకసారి. అంటే డేటా అనేది ఎప్పుడు కూడా బర్స్ట్లో వస్తుంది మనకి. ఇక్కడ ఎంత ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ డేటా ఐటమ్స్ టు బి ట్రాన్స్ఫర్డ్ అని ఒక బర్స్ట్లో 120 ఉన్నాయి అనుకుంటున్నారు. ఓకేనా? ఇప్పుడు బర్స్ట్ ఫ్రీ 120 బైట్స్ అనుకోవచ్చా? 120 బైట్స్ అనుకో, ఏదైనా 120 బైట్స్ అనుకో. దేర్ విల్ బి నో ఐడియల్ సైకిల్స్ ఇన్ బోత్ రీడింగ్ అండ్ రైటింగ్. అంటే రీడింగ్ రైటింగ్ మధ్య ఐడియల్ సైకిల్స్ అయితే లేవు. ఓకేనా? రైట్ రీడు వాటి ఫ్రీక్వెన్సీస్ బట్టి జరుగుతున్నాయి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకి రైట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడుగా. ఇప్పుడు ఒక డేటా ఐటమ్ రాయడానికి ఎంతసేపు పడుతుంది మనకి నార్మల్గా? 1/80 మెగాహెర్ట్జ్ అంటే 12.5 నానో సెకండ్స్ పడుతుంది ఒక 1 ఐటమ్ రాయడానికి. ఓకేనా? అలాగే మన బర్స్ట్లో ఎంత ఉన్నాయి ఐటమ్స్? 120 ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం బర్స్ట్లో ఉన్న ఐటమ్స్ రాయడానికి ఎంతసేపు పడుతుంది? 1500 నానో సెకండ్స్ పడుతుంది. అలాగే నీ రీడ్ క్లాక్ ఎంత ఇచ్చాడు? 50. అంటే ఒక ఐటమ్ని రీడ్ చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది? 20 నానో సెకండ్స్. అంతే కదా? నీ మొత్తం డేటా రాయడానికి 1500 నానో సెకండ్స్ పడుతుంది. ఈ 1500 నానో సెకండ్స్లో నువ్వు ఎన్ని రీడ్ చేయగలవు? ఇప్పుడు రైట్ రీడ్ సైమల్టేనియస్గా జరుగుతున్నాయిగా, అంటే రాస్తున్నప్పుడు కూడా కొన్ని బిట్స్ రీడ్ అయిపోతూ ఉంటాయిగా, అంతే కదా? 1500 నువ్వు అడిగేది ఏంది? 20 నానో సెకండ్స్లో ఎన్ని రీడ్ అవుతాయి అంటున్నావా? ఒక ఐటమ్ రీడ్ చేయడానికి 20 నానో సెకండ్స్ పడుతుంది. మనకి మొత్తం డేటా రాయడానికి 1500 నానో సెకండ్స్ పడుతుంది. బర్స్ట్లో 120 ఐటమ్స్ ఇప్పుడు ఉన్నాయి. ఫిఫోలో ఉన్నాయి 120 ఫిఫోలో కాదు, 120 ఐటమ్స్ నువ్వు రైట్ చేసావురా. అంటే అదే ఫిఫోలో రైట్ కాదు, ఫిఫోలో రైట్ కాదు, ఫిఫోలో రైట్ కాదు, వస్తున్నాయి. ఈ 1500 నానో సెకండ్స్ అనేది క్లాక్ బట్టే కదా నువ్వు చేసింది. అంటే రైట్ చేసినావనే కదా. ఇంకా ఇప్పుడు 120 డేటా అంటే నేను ఎంతసేపు పడుతుంది అలాగే దాన్ని బట్టి చెప్తున్నాను, మాట్లాడుతున్నాను. అంటే రాసేసి ఫస్ట్ ఇప్పుడు ఈ 1500 నానో సెకండ్స్ ఉన్నాయా? ఇది ఏ ఉంది, సిస్టమ్ ఏ ఉంది. సిస్టమ్ ఏ అంటే రైట్ క్లాక్ పంపించేది. ఇప్పుడు సిపియు అనుకున్నాం కదా మనం. సిపియు ఫీఫో మెమరీ కదా. ఈ సిపియు నీ ఈ సిస్టమ్ ఏ. సిస్టమ్ ఏలో ఇప్పుడు బర్స్ట్ లెంత్ అంటే ఇప్పుడు ఏంటి చెప్పేది, ఇప్పుడు డేటా ఐటమ్స్ ఏంటి, ఇప్పుడు ఇన్ఫినైట్ డేటా ఐటమ్స్ ఒకేసారి పంపం మనం, అంటే వరుస పెట్టి పంపాము. ఏంటంటే ఇన్ని సైకిల్స్ అని తీసుకుంటాం మనం. ఒక ఇప్పుడు ఇందులో ఏమన్నాడు, ఇప్పుడు
ఇప్పుడు ఏ ఉంది కదా, సిస్టమ్ ఏ ఉంది కదా, సిస్టమ్ ఏ ఏంటంటే ఇప్పుడు క్లాక్ ఇలా ఇన్ఫినైట్ ఇలా ఉంటుంది కదా క్లాక్, ఇలా అన్ని క్లాక్ సైకిల్స్కి మనం డేటా పంపాం. ఇప్పుడు ఇక్కడ దాకా డేటా పంపుదాం అనుకుంటాం మనం. ఇది నీ బర్స్ట్ లెంత్. అంటే ఇప్పుడు సపోజ్ ఇది 3 అనుకో, అంటే ఇప్పుడు నేను 3 డేటా ఐటమ్స్ పంపుతున్నాను అనమాట. దీని తర్వాత దీని క్లాక్ వచ్చినా నువ్వు డేటా ఏం పంపట్లేను, ఎందుకంటే నీ రైట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది. అందుకని ఏం చేస్తాం, ఫస్ట్ ప్రతి క్లాక్ ఎడ్జ్కి డేటా పంపుతున్నాం, ప్రతి క్లాక్కి డేటా వస్తుంది, దీనికి పంపుతుంది. ఇలా ఈ క్లాక్కి వచ్చింది పంపింది అంతే. ఈ 3 ఐటమ్సే పంపుతుంది. ఆ తర్వాత 2 సైకిల్స్ పంపదు, మళ్ళీ 2 సైకిల్స్ తర్వాత మళ్ళీ పంపుతుంది. అలా ఈ 3 ఐటమ్సే నీ ఇప్పుడు స్టోరేజ్. అంటే 3 ఐటమ్స్నే నువ్వు ఫస్ట్ అంటే ఇక్కడ నువ్వు ఎలా చేస్తున్నావు అంటే రైట్ అనాలిసిస్ సపరేట్గా చేస్తున్నావు, రీడ్ అనాలిసిస్ సపరేట్గా చేస్తున్నావు. అసలు నీ బర్స్ట్ లెంత్ ఉంది కదా, అందులో ఉన్న డేటా అంతా రాయడానికి అసలు ఎన్ని రైట్ క్లాక్స్ కావాలని నువ్వు ఫస్ట్ వితౌట్ ఎన్ని కావాలని నువ్వు కనుక్కుంటున్నారా. అప్పుడు నీకు ఎంత వచ్చింది, 1500 నానో సెకండ్స్ వచ్చింది. ఓకేనా, అంటే 120 కావాలనే కదా, 120 సైకిల్స్ కావాలనే కదా. అంతే, అలాంటిదే అనుకో. 120 డేటా ఐటమ్స్ ఉన్నారు నీ దగ్గర. ఈ ఫ్రీక్వెన్సీతో నువ్వు 120 డేటామ్స్ నే నువ్వు పంపాలంటే దానికి ఎంత టైం పడుతుంది? ఒక ఐటమ్ పంపడానికి నీకు 12.5 నానో సెకండ్స్ పడుతుంది. అంటే ఇప్పుడు నాకు నువ్వు చెప్పినట్టు 120 క్లాక్ జస్ట్ రావాలి, 120 క్లాక్ సైకిల్ అయితే పడుతుంది, 120 క్లాక్ సైకిల్స్ పడుతుంది. అంటే ఒక బర్స్ట్ రాయడానికి నీకు 120 క్లాక్ సైకిల్స్ పడుతుంది. ఓకేనా, కానీ నువ్వు ఇప్పుడు 120 క్లాక్ సైకిల్స్ రాస్తున్నప్పుడు రీడ్ కూడా జరుగుతుంది కదా సైమల్టేనియస్ గా. రీడ్ కూడా నీకు ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చింది. అంటే రీడ్ ఎంత చేయగలుగుతున్నావు, ఒక ఐటమ్ని రీడ్ చేయడానికి నీకు 20 నానో సెకండ్స్ పడుతుందిరా. ఓకేనా, అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు మొత్తం అన్ని ఐటమ్స్ రాసేసావు అనుకో ఫీఫోలో, అదే టైంకి మొత్తం అన్ని ఐటమ్స్ రాసేటప్పుడు ఆ రాసే టైంలో నువ్వు కొన్ని రీడ్ చేసేయగలుగుతావు. అవి ఎన్ని రీడ్ చేయగలుగుతావు, 1500 నానో సెకండ్స్లో బై 20 కదా, ఒకదానికి 20 అంటే 1500/20 అంటే అన్ని రీడ్ అవుతాయి. నువ్వు 75 రీడ్ చేసేసావు రైట్ జరుగుతున్నప్పుడే. అంటే నీకు ఈ రైట్ జరుగుతున్నప్పుడు రీడ్ చేసేగా మిగిలినవన్నీ 120 - 45 అంత వస్తుంది. అంతేనా, 25 అంత ఉండాలి నీ ఫ్రీ ఫోటో. 25 45 అంతే కదా, అంత కరెక్ట్. 45 డేటా ఐటమ్స్ ని స్టోర్ చేసే 45 ఐటమ్స్ ని స్టోర్ చేసుకోగలవు. అంత ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, అంతకన్నా తక్కువైతే ఉండకూడదు. అంతకన్నా తక్కువైతే ఉండకూడదు, డేటా లెస్ అవుతుంది. అంతకన్నా తక్కువ ఉంటే డేటా పోతుంది. ఎందుకంటే కరెక్ట్ గా అది కరెక్ట్ గా సరిపోతుంది. ఇది మినిమం డెప్త్. ఓకేనా, 45 మినిమం డెప్త్. ఇప్పుడు ఇది అర్థమైందా? ఇది ఒక కేసు రా. ఓకేనా, అలా పెన్ మార్చు, రెడ్ పెట్టి ఇంకో అదే ఇదే పెట్టు, రెడ్. ఓకేనా, ఇది మన ఫస్ట్ కేసు రా. ఇప్పుడు సెకండ్ కేసు ఏం ఇచ్చాడు, ఫస్ట్ కేసు లాగే FA గ్రేటర్ దాన్ FB అని ఇచ్చాడు. విత్ 1 క్లాక్ సైకిల్ డిలే బిట్వీన్ 2 సక్సెసివ్ రీడ్ అండ్ రైట్స్. అంటే మీనింగ్ ఏంటి, డబుల్ పడతాయా? 1 క్లాక్ సైకిల్ డిలే అంటున్నాడు. ఇక్కడ రైట్ చేసాం అనుకో, మళ్ళీ ఎక్కడ రైట్ చేస్తున్నాం, 240 సైకిల్స్ పడతాయా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడ రైట్ చేస్తున్నాం, రీడా రైటా? అదే రీడ్. 240 ఇక్కడ రీడ్ చేసామంటే మళ్ళీ సమ్వేర్ ఇక్కడెక్కడో రీడ్ చేద్దాం. అర్థమైంది కదా. ఇప్పుడు రీడ్కి ఒక గ్యాప్ ఉంది, రైట్కి ఒక గ్యాప్ ఉంది. అలా చూసుకుంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్తో నువ్వు కంపేర్ చేయి ఫస్ట్. ప్రీవియస్ ఎగ్జాంపుల్కి దీనికి ఏమన్నా తేడా వస్తుందా? ప్రీవియస్ ఎగ్జాంపుల్కి దీనికా ఏం రాదు. అక్కడ ఒకటి గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక గ్యాప్, అక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. అంతే కదా. ఇప్పుడు రెండు నీకేమవుతున్నాయి, హాఫ్ అయిపోతున్నాయి. అప్పుడు ఇది తీసేసి టైం పీరియడ్ ఇది అనుకుంటావు అంతే కదా. అసలు ఇదే నువ్వు ఒక టైం పీరియడ్ అనుకో, ఇదే ఒక టైం పీరియడ్ అనుకొని దానికి ఆ మధ్యలో తీసేసి అదే అంటే ఇప్పుడు డబుల్ అవుద్ది, బై 2 అవుద్ది ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ డబుల్ అవుద్ది. ఇప్పుడు దానికి కూడా నువ్వు కొన్ని అనాలిసిస్ చెయ్యి.
సేమ్ ఆన్సర్ వస్తుందా రాదా? సేమ్ ఆన్సర్ వస్తుందా రాదా? సేమ్ ఆన్సరే రావాలనుకుంటున్నా. సేమ్ ఆన్సరే వస్తుంది. చేద్దాం రా. ఇప్పుడు ఇది 240 సైకిల్స్ పడుతుంది కదరా. ఇప్పుడు ఇది ఏం పడుతుంది? 240 సైకిల్స్ పడుతుంది. 240 ఇంటూ 240 ఇంటూ ఇప్పుడు ఏంటి నార్మల్గా నార్మల్ టైం పీరియడ్ తీసుకో. 120 ఇంటూ 25 కదరా. ఇప్పుడు 25 నానో సెకండ్స్ పడుతుందిరా ఒకటి రీడ్ చేయడానికి, ఒకటి రైట్ చేయడానికి. 25 ఇంటూ 120 మొత్తం రైట్ చేయడానికి ఎంత అవుతుంది ఇది? ఇది 1/80 మెగాహెర్ట్జ్ అంటే 12.5 నానో సెకండ్స్ రా. ఇప్పుడు 1/ఇది 40 మెగాహెర్ట్జ్ కదా, 25 అవుతుంది అంతే. 25 అవుద్ది. 25 ఇంటూ మన 120 బర్స్ట్ లెంత్. లేదు 25 తీసుకోవద్దు, 12.5 తీసుకోవాలి. 240 సైకిల్స్ అంటే మనం కన్సిడర్ చేసింది ఇది ఒక సైకిల్, ఇది ఒక సైకిల్ అని కదరా. అదొక సైకిల్ ఇదొక సైకిల్ కాదు. ఇప్పుడు ఇదే నీ టైం పీరియడ్, ఇది అంతా కలిపి నీ టైం పీరియడ్ అంతేరా. సారీ 240 ఇంటూ 25 ఇంటూ 120 అంతరా. 12 రా 60 3000 రా. 3000 ఎంత వస్తుంది అంతేలే, డబుల్ అయింది. ఇది 3000 వచ్చిందిరా. రీడ్కి కూడా ఏమవుతుంది ఇప్పుడు? రీడ్కి ఎక్కడ ఎంతసేపు పట్టిందిరా? 20 నానో సెకండ్స్ పట్టింది. ఇప్పుడు మనకి ఎంతసేపు పడుతుంది? 40 నానో సెకండ్స్ పడుతుంది. ఇప్పుడు ఎన్ని రీడ్ చేయగలుగుతావు? 3000/40 చేయి. 120 మైనస్ 75 చేస్తే మనకు 45 అవుతుంది. సేమ్ ఇందాట్లాగే వచ్చింది. సో దీనికి దానికి మనకి ఏం తేడా లేదు. ఓకేనా? నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒక గ్యాప్ ఉంది, ఏం గ్యాప్ ఉండదు, ఇట్లా ఉంటాయి. ఇప్పుడు కేస్ 3 FA గ్రేటర్ దాన్ FB విత్ ఐడియల్ సైకిల్స్ ఇన్ బోత్ రైట్ అండ్ రీడ్. ఇందాక చేసింది అదే కదా, కానీ డిఫరెంట్ ఐడియల్ సైకిల్స్. ఇందాక డిలే ఓకేనా? ఇప్పుడు ఏమని ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ ఐడియల్ సైకిల్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ రైట్స్ 1 అని ఇచ్చాడు రా. ఇది కూడా క్వశ్చన్, ఇది కూడా క్వశ్చన్. నెంబర్ ఆఫ్ ఐడియల్ సైకిల్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ రైట్స్ 3 అని ఇచ్చాడు. ఓకేనా? అంటే ఏంటి? 2 క్లాక్ సైకిల్స్లో ఒకసారి రీడ్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ ఐడియల్ సైకిల్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ రైట్స్ ఇస్ 1. ఓకేనా? 2 క్లాక్ సైకిల్స్లో రీడ్ చేయగలుగుతున్నాం. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఎక్కడోటి రీడ్ చేస్తున్నావు, ఎక్కడోటి రైట్ చేస్తున్నావు, ఎక్కడోటి రైట్ చేస్తున్నావు. 2 క్లాక్ సైకిల్స్కి ఒక రీడ్ జరుగుతుంది. అలాగే రీడ్ ఒక రైట్ జరుగుతుంది. అలాగే రైట్కి ఏమవుతుంది? 4 క్లాక్ సైకిల్స్కి ఒక రీడ్ జరుగుతుంది. 3 సైకిల్స్ ఐడియల్ అన్నాడు కాబట్టి. అంటే ఇప్పుడు రీడ్ అవుతే మళ్ళీ 3 క్లాక్ సైకిల్ వచ్చిన ఇప్పుడు తర్వాత ఒకసారి రీడ్ అయిపోతే మధ్యలో 3 ఐడియల్ సైకిల్, మళ్ళీ 4వ దానికి రీడ్ అవుతుంది. ఇప్పుడు టైం పీరియడ్ 4 టైమ్స్ అవుద్ది, దాని టైం పీరియడ్ 2 టైమ్స్. అర్థమైంది, అంతే కదా. అంటే ఇప్పుడు నెంబర్ ఐడియల్ సైకిల్ ఒకటి ఉందంటే ఒక క్లాక్ అవుతుంది, ఒకటి డబుల్ అవుతుంది. 3 ఉన్నాయంటే 4 టైమ్స్ అవుతుంది. +1 ఇంటూ ఒరిజినల్ టైం పీరియడ్ అయ్యాలి. ఇప్పుడు మనకి ఆల్రెడీ మన రైట్ ఫ్రీక్వెన్సీ అదే ముందు ఇచ్చినవే 80 మెగాహెర్ట్జ్ ఇంకా 50 మెగాహెర్ట్జ్. సో ఇప్పుడు నీకు టైం పీరియడ్ ఏమవుతుంది? డబుల్ అవుతుంది. రైట్ ఒకటి అన్నాడా? రైట్ కి 2 క్లాక్ సైకిల్స్ కింద దానికి ఏమంటే 12.5 నానోగా అయింది, ఇప్పుడు 25 నానోగా అవుతుంది. సేమ్ అంతే కదా. కిందటిసారి ఏం చేసాం? ఫస్ట్ ఒక రీడ్ కి 20 నానో సెకండ్స్ పట్టింది. ఈసారి మనకి ఎంతసేపు పడుతుంది? 80 నానో సెకండ్. 84 కదా బై 4 టైం 40 కదరా. ఒక రీడ్ కి 40 క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు? 50 మెగాహెర్ట్జ్ ఇచ్చాడా? టీ ఎంతరా? 20 80 అంతే. 40 టీ అంటే 20 కదరా. 80 నానో సెకండ్స్. 80 నానో సెకండ్స్ పడుతుంది. 3000/80. ఇప్పుడు మన బర్స్ట్ నీకు తెలుసు కదా, బర్స్ట్ లెంత్ ఎంత? 120 కదా. అందులో అంతా రాయడానికి ఎంతసేపు పడుతుంది? 3000 నానో సెకండ్స్ పడుతుంది. అలాగే రీడ్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? 80 నానో సెకండ్స్ పడుతుంది. 3080 పెడితే ఇన్ని రీడ్ చేయగలుగుతాం. 37.5. కానీ నువ్వు 37.5 కాబట్టి 37 తీసుకుంటావు, ఎందుకంటే మన హాఫ్ డేటా కూడా లాస్ కింద లెక్క కదా, అంతే కదా. మళ్ళీ గొప్ప మళ్ళీ చెప్పు. 37.5 ఎంత వచ్చింది అంటే అది ఆ టైంలో ఆ టైంకి ఎంత రీడ్ చేస్తుంది? ఆ టైంకి ఏంటంటే 37.5 వాటిని రీడ్ చేయగలుగు. కానీ 37.5 అంటే హాఫ్ డేటా నీకు అక్కర్లేదు కదరా. ఇప్పుడు 8 బిట్ డేటా అంటే 4 బిట్ అన్న లాసే కదా. సో 37 పెడతావు. సో ఇప్పుడు నీ డెప్త్ ఏంటి? 120 మైనస్ అది 37 చేస్తే 83, అది నీ డెప్త్. ఇప్పుడు ఇదే కేసుని ఆడు ఇంకోలా కూడా అడగచ్చు. FA గ్రేటర్ దాన్ FB సేమ్ కేసు ఇచ్చి నీకేం చెప్పొచ్చు? డ్యూటీ సైకిల్ అని ఇవ్వచ్చు. రైట్ ఎనేబుల్, రీడ్ ఎనేబుల్.
అంటే ఇక్కడ వీడి మీనింగ్ ఏంటి, రైట్ క్లాక్ రీడ్ క్లాక్ అలాగే ఉన్నాయి, సేమ్ ఫ్రీక్వెన్సీలోనే ఉన్నాయి. అంటే మా 80 MHz 50 MHz లోనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ఎనేబుల్ సిగ్నల్ పెడుతున్నాం, అర్థమైందా? ఇప్పుడు ఎనేబుల్కి వీడు ఒక డ్యూటీ సైకిల్ ఇచ్చాడు. ఎనేబుల్ డ్యూటీ సైకిల్ ఎంత అన్నాడు, 50% అన్నాడు. అలాగే ఇది రీడ్ ఎనేబుల్ రా, రీడ్ ఎనేబుల్ డ్యూటీ సైకిల్ ఎంత అన్నాడు, 25% అన్నాడు. ఇది రీడ్ ఎనేబుల్ అంటే ఏంటంటే రీడ్ ఎనేబుల్ ఆన్ అయినప్పుడే ఇది రైట్ టు రీడ్ జరుగుతాయా? అంతే కదా. మనం ఏంటి అసలు రైట్ ఎనేబుల్ లేనప్పుడు, ఎనేబుల్ సిగ్నల్ లేనప్పుడు అలా అవ్వదు కదా, రైట్ ఆపరేషనే జరగదు కదా. అంటే ఇలా ఉందిరా నీ రైట్ ఎనేబుల్, ఇప్పుడు ఇలా అవుతుంది సమ్వేర్, ఇది వచ్చిందా అంటే దీని మీనింగ్ ఏంటి, యాక్చువల్గా రైట్ ఎనేబుల్ వల్ల నీ క్లాక్ ఫ్రీక్వెన్సీ హాఫ్ అయిపోతుంది, టైం పీరియడ్ డబుల్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ హాఫ్ అయిపోతుంది. అలాగే రీడ్ చెప్పు, ఇది నీ రైట్ క్లాక్ రా ఇలా ఉంది, కానీ ఇది నీ రైట్ ఎనేబుల్ సిగ్నల్. రైట్ ఎనేబుల్ ఏంటి, నీ డ్యూటీ సైకిల్ ఇచ్చాడుగా, దాని రైట్ ఎనేబుల్ ఫ్రీక్వెన్సీ తెలియదు. అంటే రైట్ ఎనేబుల్ కరెక్ట్గా ఇలా ఎందుకు తీసుకున్నావు అంటున్నావు. 50% అంటే 1T/2T అంతే కదా. 50% అంటే 2 క్లాక్ సైకిల్స్ ఒకసారి వస్తుంది కదా. ఓకే, 2Tలో 1T ఆన్ ఉండాలి, ఆఫ్ ఉండాలి, ఇలా తీసుకున్నాం. అలాగే రీడ్ క్లాక్ కూడా అంతే కదా, 4 క్లాక్ సైకిల్కి ఒకసారి యాక్టివేట్ అవుతుంది. 4Tలో 1T ఆన్ ఉండి, అంటే ఇప్పుడు నీ రీడ్ ఫ్రీక్వెన్సీ అంటే by4 అయిపోయింది, ఎఫ్ రీడ్ by4 అంతేగా. ఏంటి రైట్ క్లాక్ 25% డ్యూటీ సైకిల్ అన్నాడు. రైట్ క్లాక్కి 50% డ్యూటీ సైకిల్, రీడ్ క్లాక్కి 25% డ్యూటీ సైకిల్. రెండు రైట్ ఎనేబుల్ అని ఇచ్చాడు. అదే రాంగ్, అది కిందది రీడ్ కింద. అంటే చూడు 2T 2 ఓన్లీ ఒక రైట్ మాత్రమే జరుగుతుంది, అంతే అంతేనా? అంతే. అలాగే 4 ఇది చెప్తాను, టీ రీడ్కి ఒక రీడ్ జరుగుతుంది. 4Tకి ఒక రీడ్ జరుగుతుంది, అంతే. ఓకేనా? అంటే వీడు మనకి ఏం చెప్తున్నాడు, ఇక్కడ టెస్ట్ చేస్తున్నాడు రా, నీ రైట్ ఎనేబుల్ ఇచ్చే అసలు తెలుసా లేదా, అంతే. రెండు సేమే కానీ అలా అడిగాడు అంతే. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అంతే కదా. అంటే ఐడియల్ అని మెన్షన్ ఇన్ని క్లాక్ సైకిల్ ఐడియల్ ఉన్నాయని మెన్షన్ చేయకుండా రైట్ ఎనేబుల్తో 0 ఉంటే అది ఐడియల్ ఉన్నట్టు 4 క్లాక్ సైకిల్స్ ఒకసారి రీడ్ అవుతుంది. అలాగే కదా సైకిల్ 1/4 అంటే. ఇప్పుడు మనం ఇది కదా రైట్ క్లాక్ అండ్ నెగేషన్ ఆఫ్ రైట్ ఎనేబుల్ అని అడుగుతాం, అలా చేస్తాం. నెగేషన్ ఆఫ్ అంటే అదే ఓకే కదా. ఇది సేమ్ కేసు. ఇప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేయలేదా ఆన్సర్? క్యాలిక్యులేట్ అదే వస్తుంది. నాకు కూడా 4 to 2 తోనే చేశాం కదా. Case 2 and case 4 explain to make everyone understand that same question can be asked in different. ఓకే, నాకు కూడా అంతే కదరా. 3 ఐడియల్ అన్నాడు, 1 ఐడియల్ అన్నాడు. ఇక్కడ కూడా 3 ఐడియల్ అంటే ఏంటి, మళ్ళీ 3 ఫ్రీక్వెన్సీ by4 అంతేరా. ఓకేనా? ఇప్పుడు FA less than FB with no ideal cycles in both right and read. The delay between 2 consecutive cycles FA less than FB between 2 no ideal అన్నాడు కదా, is 1 clock cycle. అదే నో ఐడియల్ అంటే ఇంతేగా, ఇలా జరుగుతుంది అంటున్నాడు, ఒక డిలే అంటున్నాడు. ఓకే, ఇప్పుడు రివర్స్ కేస్ ఇచ్చాడు. ఇప్పుడు రివర్స్ కేస్ ఇచ్చాడు. ఇప్పుడు నార్మల్గా మన రైట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు, ఇప్పుడు 30 MHz ఇచ్చాడు. రీడ్ ఫ్రీక్వెన్సీ 50 MHz ఇచ్చాడు. అంటే రీడింగ్ ఫాస్ట్గా జరిగిపోతుంది, నువ్వు రాసేలోపే మొత్తం ఇది. దీనివల్ల ఒక బేసిక్గా దీనివల్ల FIFO డెప్త్ ఎంత ఉంటే మనకేమో డేటా ఎక్కడ లాస్ అవుతుంది, ఫేస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఓకే అలా అనుకుంటున్నావు అంటే నీ ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఇప్పుడు నీ రైట్ అనేది స్లోగా అవుతుంది, రైట్ అనేది నీది స్లోగా అవుతుంది, ఎలా అవుతుంది. కానీ రీడ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. కానీ నీకు సమ్వేర్ ఇలా కూడా అవ్వచ్చుగా, అంటే సమ్వేర్ ఇలా కూడా రావచ్చుగా. కానీ ఈ సైకిల్లో నువ్వు స్టోర్ చేయగలగా. నీ ఫేస్ డిఫరెన్స్ ఉందిరా ఇక్కడ. దీనికి రైట్ క్లాక్కి రీడ్ క్లాక్కి ఫేస్ డిఫరెన్స్ ఉందనుకో, సపోజ్ ఏదో ఒక చేంజ్ వల్ల. నువ్వు అనేది ఏంటంటే వెరీ ఫస్ట్ సైకిల్కి ఫస్ట్ సైకిల్కి ఇది రైజింగ్ ఎడ్జ్ దగ్గర రైట్ చేసినా అది 1 క్లాక్ పీరియడ్ మొత్తం టైం తీసుకుంటుంది స్టోర్. అదే 1 ఐటమ్ స్టోర్ చేసుకోవడానికి. అలాగని కాదు, ఇప్పుడు ఎంత టైం ఉందిగా, ఈ టైంలో నువ్వు స్టోర్ చేయగలగా. అదే అంటున్నా. అదే
ఆ టైంలో స్టోర్ చేసుకున్న 1 డెప్త్ ఉండాలి. ఆ టైంలో స్టోర్ చేయడానికి నీకు ఎప్పుడు మ్యాక్సిమం లాస్ ఉండేది అంటే 1 కాబట్టి 1. ఇప్పుడు నీ డెప్త్ 1. నేను మళ్ళీ చెప్పరా ఈ పాయింట్ మళ్ళీ చెప్పు, నాకు మళ్ళీ డౌట్ వస్తుంది. అసలు దీనివల్ల ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నువ్వేంటి స్లోగా రాస్తున్నావురా, ఇలా రాస్తున్నావు కానీ రీడ్ ఫాస్ట్గా జరుగుతుంది ఓకే, కానీ నీ డిలే పెట్టరా, బాగా డిలే పెట్టి అరెస్ట్ చెప్తాను. డిలే కొంచెం పెద్దది నీట్గా దానికి డిలే కొంచెం పెద్దగా పెద్దగా ఇంకా ఇంకా ఇవ్వు అప్పుడు ఆడు బాగా అర్థమవుతాం. ఓకేనా? ఎవరు డిలే అంటే ఇది కాదు, ఎడ్జ్కి అంటున్నాడు. ఎడ్జ్కి దీనికి ఇక్కడ పెట్టు. ఓకే ఓకే, మిడిల్లో అయినా పెట్టలే సరిపోతుందా? తగ్గించాలి, ఫ్రీక్వెన్సీ తగ్గించాలి. ఇలా అయిందిరా. కానీ ఇక్కడ నీ రైట్ జరిగిపోయింది ఫీఫోలో, కానీ ఇంకా రీడ్ జరగాలి. ఈ టైం వరకు రీడ్ జరగాలి. మరి ఈ టైం వరకు నీ డేటా అనేది ఉండాలి కదా, స్టోర్ చేసుకోవడానికి ఒక స్పేస్ కావాలంటావా? తర్వాత నీకు ఎలాగో ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే రైట్ రీడ్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక రైట్ వచ్చే ముందే రీడ్ వచ్చేస్తే ఏం కాదు కదా? ఏం కాదు, జస్ట్ అది ఒక ఫ్లాగ్ కంట్రోల్ తర్వాత ఏమవుతూనే ఉంటుంది, రైట్ అనేది స్లోగా జరుగుతూనే ఉంటుంది, కానీ నీ ఫీఫో వెయిట్ చేస్తూనే ఉంటుంది అంటే రీడ్ చేయడానికి. ఎప్పుడైనా డోటా ఉంటే అప్పుడు వచ్చేస్తుంది, లేకపోతే ఫస్ట్ దీనికి మాత్రం నీకు స్టోర్ చేయడానికి ఉండాలి. మనం ఏమనుకున్నా అవసరం లేదనుకున్నాం కదా, ఇప్పుడు 1 అయితే మినిమం అయితే కావాలి. ఓకేనా? ఇది ఆ కేసురా. ఎన్ని గేర్లు 5 అయినాయా? పెట్టుకోవచ్చా? ఇప్పుడు FA లెస్ దాన్ FB, బట్ విత్ ఐడియల్ సైకిల్స్ ఇన్ బోత్ రైట్ అండ్ రీడ్, ఆర్ డ్యూటీ సైకిల్స్ ఆఫ్ రైట్ ఎనేబుల్ అండ్ రీడ్ ఎనేబుల్ కెన్ ఆల్సో బి గివెన్. ముందటి కేసులో ఇప్పుడు సేమ్ రా, రైట్ ఫ్రీక్వెన్సీ 30 MHz ఇచ్చాడు, రీడ్ ఫ్రీక్వెన్సీ 50 MHz ఇచ్చాడు, బర్స్ట్ లెంత్ నీకు ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ ఐడియల్ సైకిల్స్ బిట్వీన్ రైట్ 1, నెంబర్ ఆఫ్ ఐడియల్ సైకిల్స్ బిట్వీన్ రీడ్ 3. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, నీకు రీడ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉన్నా కూడా మనం దాన్ని by 4 అనుకుని మనం మళ్ళీ సాల్వ్ చేస్తున్నాం ఫీఫో. అంటే దీన్ని బట్టి ఇంకా ఫ్రీక్వెన్సీ మారిపోయినట్టు కదా, రైట్ ఫ్రీక్వెన్సీ. అదే ఇప్పుడు రీడ్ ఫ్రీక్వెన్సీ మనం ఏమనుకున్నాం 100 MHz అనుకుంటే by 4 అయిపోతుంది కదా మళ్ళీ. ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది అంటే 25 MHz అంటే రీడ్ ఫ్రీక్వెన్సీ తగ్గిస్తున్నట్టేగా మళ్ళీ ఐడియల్ సైకిల్స్ అనేవి ఎక్కువ పెట్టి కంపేర్ టు రీడ్కి. ఓకే, టైమ్ టు రైట్ 1 డేటా ఐటమ్ సేమ్ కదరా, మళ్ళీ ఏంటి 1 ఐడియల్ సైకిల్ కాబట్టి ఏంటి ఫ్రీక్వెన్సీ అనేది టైం పీరియడ్ అనేది డబుల్ అవుతుంది. 2Tకి ఒక రైట్ జరుగుతుంది అంటే 66.67 నానోసెకండ్స్లో ఒక రైట్ చేయగలుగుతాం అంతేగా. టైం రిక్వైర్డ్ టు ఆల్ డేటా అంటే ఏంటి 120 ఇంటూ మన 66.1 అంటే 8000 నానోసెకండ్స్ పడుతుందిరా మొత్తం రాయడానికి. కానీ నీ రీడ్ ఎంత ఇచ్చాడు వాడు? 50 MHz ఇచ్చాడు. ఒక్క నిమిషం ఆగు. ఈ కేసెస్ ఇవ్వడం వల్ల ఫ్రీక్వెన్సీ FA గ్రేటర్ దాన్ FB అయిపోయింది. ఇప్పుడు అయిపోవచ్చు, చెప్పలేము, అయిపోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఒకటి రాయడానికి నార్మల్గా అంటే 4 × 1/50 MHz పడుతుంది కదా, 80 నానోసెకండ్స్ అంటే 80 నానోసెకండ్స్ పడుతుంది. అంటే 8000 నానోసెకండ్స్లో ఎన్ని రీడ్ చేయగలుగుతున్నాం? 100 రీడ్ చేయగలుగుతున్నాం. కానీ మన బర్స్ట్ లెంత్ 120 కాబట్టి డెప్త్ 120 ఉండాలి. అంటే ఇప్పుడు అయిపోయినట్టే కదా, FA గ్రేటర్ దాన్ FB కేసు అయిపోయినట్టే. ఎఫెక్టివ్ FA ఈక్వల్ టు FB విత్ నో ఐడియల్ సైకిల్స్ ఇన్ బోత్ రీడ్ అండ్ రైట్. FA ఈక్వల్ టు FB విత్ నో ఐడియల్ సైకిల్స్ బిట్వీన్ రీడ్ అండ్ రైట్. అంటే 30 కావాలి, అంటే అది ఫేజ్ డిఫరెన్స్ బట్టి. ఫేజ్ డిఫరెన్స్ అంటే ఒకటి కావాలి. FIFO is not required if there is no phase difference between clock and clock. A FIFO depth of 1 will be sufficient if there is phase difference. Okay, that's correct.
FA equal to FB with ideal cycles in both write and read. Duty cycles of write enabled and read enabled సేమ్ అన్నిటికి మళ్ళీ ఇవ్వగలం. అంటే ఐడియల్ సైకిల్స్ ఉందన్నా రైట్ ఎనేబుల్ రీడ్ ఎనేబుల్ ఉందన్నా ఒకటే. FA equal to FB with ideal cycles in both write and read. Duty cycles of write enable and read enable given in the table. ఈ కేసు ఏంటి, FA ఈక్వల్ టు FB ఇచ్చేసి రీడ్ని తగ్గిస్తున్నాడు ఐడియల్ సైకిల్ పెట్టేసి. సో మళ్ళీ ఇచ్చాడంటే 2T into 120 టైం కావాలి. ఎంత వచ్చింది? 2T into 120 చేసాడా? సేమ్ అంతే, 4800. అంతే కదా. ఇప్పుడు ఒకటి రాయడానికి ఎంతసేపు పడుతుంది? 2 into 1/50 మెగాహెర్ట్జ్ కదా. 1/50 మెగాహెర్ట్జ్ రైట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏం ఇచ్చాడు, ఐడియల్ సైకిల్ 1 అంటే ఏంటి 2 clocks రాస్తుంది కాబట్టి నీకు ఎంత 40 nanoseconds పడుతుంది ఒకటి రాయడానికి. అలాగే మొత్తం 120 రాయడానికి ఎంతసేపు పడుతుంది? 4800 nanoseconds పడుతుంది. అలాగే ఒకటి రీడ్ చేయడానికి నార్మల్గా అయితే 1/50 మెగాహెర్ట్జ్, కానీ 3 ఐడియల్ సైకిల్ కాబట్టి ఏంటి టైం పీరియడ్ ఇంటూ 4 అవుతుంది. సో 80 nanoseconds పడుతుంది. అంటే 4800 nanosecondsలో ఒకటి రీడ్ చేయడం 80 కాబట్టి 60. ఇది ఇప్పుడు 60 నువ్వు రీడ్ చేసేసావు, మిగతాది ఏంటో 120 - 60 అంతే. ఇది కేస్ 9. ఇదే కొంచెం ఉండదు, ఈ రెండు కొంచెం డిఫరెంట్. ఇదే కొంచెం డిఫరెంట్. ఈజీగానే ఉన్నాయి కదా కొంచెం. ఇప్పుడు వాళ్ళ నేను ఇది పీడిఎఫ్ చూసి ఈ అమ్మాయిది అర్థం కాదు నన్ను అసలు చూడడం కూడా చూడలేదు. పీడిఎఫ్ చూడగానే ఎట్లా ఉందని. ఇఫ్ డేటా రేట్స్ ఆర్ గివెన్ అంటే ఫ్రీక్వెన్సీ కాకుండా సమ్ డేటా రేట్ ఇచ్చాడు అంతే. అంటే పర్ సైకిల్స్ అని కూడా ఇవ్వచ్చు. డేటా రేట్ అంటే ఫ్రీక్వెన్సీ అని ఒకటే కదరా? ఒకటే, కానీ అంటే పర్సంటేజ్లో ఇవ్వచ్చాడు సంథింగ్. ఎగ్జాంపుల్ డేటా రేట్ అంటే ఎగ్జాక్ట్లీ ఏందా? ఇప్పుడు నార్మల్గా మనం ఏమనుకుంటున్నారా, రైట్ క్లాక్ అనుకుంటున్నాం, రీడ్ క్లాక్ అనుకుంటున్నాం. కానీ రెండిట్లకి సమ్ కామన్ క్లాక్ ఉందనుకుని ఇందులో ఇది సమ్ పర్సంటేజ్ అనుకోవచ్చు, ఇందులో ఇది సమ్ పర్సంటేజ్ అనుకోవచ్చు. అర్థమైందా? ఎనేబుల్ టైప్ కొంచెం అలాంటిది. ఒక మాస్టర్ క్లాక్ ఉందిరా, మాస్టర్ క్లాక్లో నీ రైట్ ఫ్రీక్వెన్సీ 80%, రీడ్ ఫ్రీక్వెన్సీ 60%. ఇప్పుడు అలా కూడా నువ్వు చెప్పొచ్చు కదా, ఓకేనా? అంటే ఇక్కడ ఏంటి, రైటింగ్ డేటా ఈక్వల్ టు 80/100. అర్థమైందా? 80/100 ఆఫ్ సమ్ క్లాక్ అనుకో. ఇది కూడా 80/100 ఇచ్చాడు, అంటే 8/10 8 డేటా బై 10 అని ఇచ్చాడు. అదే 10 clocks-లో 8 డేటాను రీడ్ చేయగలుగుతున్నాం. ఇక్కడ కూడా 100 clock-లో అంటే ఏంటి, రైట్ని రీడ్ని ఒక కామన్ క్లాక్తో ఎక్స్ప్రెస్ చేశాడు కదా ఇక్కడ. అంతే కదా ఇది చేసింది. అంటే 100 clock సైకిల్కి 80 items పంపించవచ్చునా? అంతేనా? అలాంటిది అంతేరా? అలాంటిది వద్దురా. అవుట్ గోయింగ్ డేటా అంటే రీడ్ కదా, అది అవుట్ గోయింగ్ డేటా అంటే నీ రీడేనా? రీడ్. రైటింగ్ డేటా అంటే రైట్, అవుట్ గోయింగ్ డేటా అంటే రీడ్. ఓకేనా? The given specifications indicate that writing frequency is equal to the reading frequency. అంతే కదా. 80/100 ఆఫ్ 10 clock అయితే 100 clock 8/10 ఇచ్చాడు రా, అంతే కదా, తేడా ఏం లేదు. బట్ బోత్ రీడింగ్ అండ్ రైటింగ్ కెన్ హ్యాపన్ అట్ డిఫరెంట్ random instance with constraints that writing 80 data items will be completed in 100 cycles and reading of 8 data items will be completed in 10 cycles. అంటే ఇప్పుడు నీ మొత్తం ఒక 200 cycles తీసుకున్నావు అనుకో, ఈ 200 cyclesలో ఎప్పుడైనా నీకు జరగవచ్చు. 100లో 80 జరుగుద్ది. ఎక్కడ జరుగుద్ది? 100లో 80 జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది నీకు చెప్పలేదు. ఫస్ట్ ఒక 40 అయిపోయి లాస్ట్ ఆలోచించలేదు. ఇక్కడ బొమ్మలు 100 clockకి 80 డేటా అంటే మిగతా 20 clocks ఏమైనట్రా, అది ఆలోచించలేదు. ఇది కింద రీడ్ లో కూడా అంతే, 10లో 8 అవుతాయి. ఎక్కడ అవుతాయో నీకు తెలియదు. ఆ ఐడియా మనకి ఎక్కడ ఉన్నావో తెలియదు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే వరస్ట్ కేసు తీసుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే రాసుకుని వరస్ట్ కేసుకి నువ్వు ఫీవర్ డెప్త్ క్యాలిక్యులేట్ చేయి. ఏదైతే ఫీవర్ డెప్త్ మ్యాక్స్ వస్తుందో అది నీ వర్స్ట్ కేసు మ్యాక్స్ వస్తుంది. అంతే. వర్స్ట్ కేసు కనుక్కోవాలి మనం, మిగిలినట్టు పని లేదు. అంటే నాకు మినిమం అనుకున్నామంటే అది వర్స్ట్ కేసే కదా. అది ఒకటే ఛాన్స్. ఇక్కడ వర్స్ట్ కేసు ఎలా చెప్పొచ్చు, ఎంత ఫాస్ట్గా డేటా రాయగలవో అదే నీ వర్స్ట్ కేసు. అర్థమైందా? ఫీఫో లెవెల్కి ఎంత ఫాస్ట్గా రాయగలవో అదే నీ వర్స్ట్ కేసు.
అంటే 200 సైకిల్స్లో 160 సైకిల్స్లో రాసేయచ్చు, 180 సైకిల్స్లో రాయొచ్చు, 200 సైకిల్స్ 160 సైకిల్స్లో ఎట్లా రాసేస్తారా? 80 వరుసగా అవుతాయి. 80 వరుసగా ఎలాగ అవుతాయి? 100లో 80 పంపగలను నువ్వు. అవునా, నెక్స్ట్ 100లో 80 అవుతాయి. నువ్వేమన్నావు? అది 100లో 80 పంపగలదు అంటే ఖచ్చితంగా 20 వేస్ట్ అవుతాయి. 20 ఖచ్చితంగా గ్యాప్ రావాలి. ఇంకో తర్వాత నువ్వు 80 పంపేయి కాదట్లా అంటే అప్పుడు ఖచ్చితంగా ఆ 80 పంపడానికి నీకు ఎన్ని 80 సైకిల్స్ అయినాయి. ఇప్పుడు 80 సైకిల్స్ ఎలా అవుతాయో చూడు. ఇది మొత్తం 200 సైకిల్స్ రా, ఇది 100, ఇది 100. నేను ఫస్ట్ 80 పంపించగలను. బర్స్ట్ సైజ్ 160. 160 పంపించాలి. 160 ఎందుకు వచ్చింది? ఫస్ట్ బర్స్ట్ సైజ్ 160 ఇచ్చాడు డేటా. ఇప్పుడు నేను 20 ఇక్కడ వదిలేసారా, 80 ఇక్కడ పంపించేసా, ఇంకొక 80 ఇక్కడ పంపించేసేసి ఇది 20 వదిలేసా. ఇప్పుడు నాకు ఎన్ని సైకిల్స్ వచ్చాయి? 80, 100, 160 సైకిల్స్ వచ్చాయి. 20 20 అరే మనం ఫస్ట్ ఐడియల్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఒక గ్యాప్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయితే మరి ఇక్కడ ఇది కూడా అక్కడ నుంచి 180 కావాలి. ఇప్పుడు 180 సైకిల్స్ కావాలి. ఇక్కడ నువ్వు రీడ్ చెయ్యట్లే, రీడ్ చేద్దామన్నా ఏం లేదు, అర్థమైందా? అసలు రైట్ నీ FIFO డెప్త్ అనేది లిమిటెడ్ కదరా, రాసినప్పుడు రీడ్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ నువ్వు ఓకే 20 సైకిల్స్ ఉన్నాయి అంటున్నావు, కానీ 20 సైకిల్స్లో మనం ఏమన్నా చేస్తున్నావా? ఏం చేయట్లే. మరి ఎలా కన్సిడర్ చేస్తావు? రీడ్ చేస్తున్నావా? రీడ్ చేస్తున్నాం లేదు నాకు తెలియదు కదా, అసలు డేటా లేదు, డేటా లేదు కాబట్టి రీడ్ చేయడం, డేటా లేదు, నువ్వు రీడ్ చేయట్లే. సో ఇక్కడ ఈ 80 సైకిల్స్లో ఒక డేటా వచ్చేసింది. ఇప్పుడు డేటా ఎంత యాడ్ అవుతుందో చూసుకో ఫస్ట్ FIFOలో. మళ్ళీ నెక్స్ట్ 80 సైకిల్స్లో డేటా వచ్చేసిందిరా, అంటే 160 డేటా వచ్చేసింది నీకు. 160 సైకిల్స్లో 160 డేటా వచ్చేసింది. FIFOలో ఉంది 160 డేటా ఉంది. ఇప్పుడు నువ్వు అది నువ్వు ఇప్పుడు రీడ్ చేయాలా లేదా? చేయాలి. క్లాక్ టైం పీరియడ్ ఇస్తాడా? అర్థమైందా? అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏమి ఇవ్వడా? ఫ్రీక్వెన్సీగా అదే చెప్తున్నా, అంటే ఇక్కడ నీకు రైలు ఇచ్చిన కేసులు చేస్తావు కదా, ఇప్పుడు ఎలాగెత్తే అలా చేస్తాం. చెప్పు. ఇప్పుడు ఇదొక కేసు కావలేదు అది ఇక్కడ కేసెస్ ఉన్నారు. ఫస్ట్ ఏం చేశాడు, 0 to 80 రాసేసాడు రా, 80 సైకిల్స్లో రాసేసాడు. ఇప్పుడు నీకు ఈ ఐడియల్ సైకిల్స్లో రీడ్ చేయడానికి ఇక్కడ టైం ఉంది, ఇక్కడ నువ్వు రీడ్ చేస్తావు, ఇక్కడ కూడా రీడ్ చేస్తావు, ఈ 18 రీడ్ చేయగలవు, మిగతాది ఇక్కడికి వస్తుంది. ఆల్రెడీ నువ్వు కొంచెం రీడ్ చేసేసావు, సో నీకు ఇక్కడ డెప్త్ వర్స్ట్ రాదు. ఓకేనా? ఇది అయిపోయింది. ఏంద్రా వర్స్ట్ ఎందుకు రాదురా, నాకేం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇందాక ఇది చెప్పింది అర్థమైందా? నాకు అర్థమైందిరా. మరి ఇది అర్థం కాదు, ఇంకోసారి అర్థం. అది మైండ్లో పెట్టుకుని ఆలోచించు. ఇది వర్స్ట్ కేసు అన్నాడు, దీంతో పోలితే ఇది తక్కువేగా. వర్స్ట్ కేసు అనేది ఇప్పుడు చూడు 200 సైకిల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 80 సైకిల్స్లో నేను డేటా రాశాను, రీడ్ కూడా అవుతుంది, అంతేనా? ఇక్కడ ఈ ఐడియల్ సైకిల్ అంతా కూడా నేనేంటి అసలు రాయట్లే. ఈ టైంలో FIFOలో ఏం చేస్తున్నాను, నేను ఉన్న డేటాను రీడ్ చేసేస్తున్నాను. అంటే ఏంటి, నా డెప్త్ అనేది తగ్గుతుంది కదా, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రైట్ వస్తుంది, ఈ రాసిన ప్రకారం సమ్ డెప్త్ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా? ఇది ఒక కేసు. ఇది వర్స్టో కాదు నువ్వు తర్వాత చెప్పు, వర్స్టో బెటరో తర్వాత చెప్పు, మిగతావి కూడా చూసి. ఓకేనా? ఇక్కడ చూడు 0 to 20 ఏం రాయట్లేదు, అంటే ఇక్కడ రీడ్ క్లాక్ రన్ అవుతుంది, రైట్ క్లాక్ రన్ అవుతుంది, కానీ నేను ఏం రాయట్లేదు అసలు 0 to 20లో. అసలు రీడ్ చేసినా నాకేం ఉపయోగం లేదు, అంతే కదా? ఇప్పుడు ఇక్కడ నేను రాసా, కానీ ఈ రాస్తున్నప్పుడు సైమల్టేనియస్గా సమ్ రీడ్ జరుగుతుంది, దాని ప్రకారంగా సంథింగ్ అవుతుంది. అలాగే ఇక్కడ సమ్ ఐడియల్ సైకిల్ కూడా ఉంది. ఈ ఐడియల్ సైకిల్లో కూడా నేను రీడ్ చేస్తాను, కానీ కంపేర్ టు ఇక్కడ ఎక్కువ రీడ్ చేస్తాను, అంతే కదా? అర్థమైందా? ఇక్కడ ఎక్కువ రీడ్ చేయలేను. ఈ రీడ్ చేయలేనప్పుడు ఉన్న డెప్త్కి ఈ రాసే డెప్త్ యాడ్ అవుతుంది, అంతే కదరా? అంతేగా? అంటే ఏంటి, ఇక్కడ డెప్త్ ఎక్కువ ఉంటుంది, అంటే కంపేర్ టు దిస్ ఇది వర్స్ట్ కేస్, అంతేనా?
ఇక్కడ డెప్త్ ఇక్కడ ఒక డెప్త్ 20 రిక్వైర్డ్ అయితే ఇక్కడ 20 కన్నా ఎక్కువే అవసరం మనకు. ఊరికి అలా చెప్తున్నారు 20 కన్నా తక్కువ ఎక్కువ అంటేనే కదా వర్స్ట్ కేసు. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక కేసు చూడు. ఇక్కడ ఏంటి రైట్ చేస్తున్నాను, రీడ్ కూడా సైమల్టేనియస్గా జరుగుతుంది. ఇక్కడ సమ్ ఐడియల్ కేసులో రీడ్ కూడా అవుతుంది. ఈ రీడ్ అయ్యాక ఉన్న డెప్త్కి ఈ రాసేటప్పుడు డెప్త్ యాడ్ అవుతుంది, రీడ్ కూడా సైమల్టేనియస్గా జరుగుతుంది. కానీ ఇక్కడ నీకు ఏమవుతుంది, ఈ సైకిల్ అనేది రైట్ అవ్వట్లేదు కానీ రీడ్ అయితే మాత్రం జరుగుతుంది. కానీ నీకు ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటి, డెప్త్ యాడ్ అయిపోయింది ఆల్రెడీ. అంతేనా? అందుకే దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ రీడ్ జరిగింది కాబట్టి డేటా ఎక్కువ ఉండదు ఫిఫోలో. సో నెక్స్ట్ యాడ్ అయ్యే డేటా అంటే ఫస్ట్ రీడ్ ఎక్కువ జరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ యాడ్ చేసి తక్కువ డేటా ఉంటుంది కాబట్టి నీకు మినిమం డెప్త్ ఉంటే సరిపోద్ది. తక్కువ డెప్త్ కి కొంచెం యాడ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ డెప్త్ తక్కువ, అప్పుడు కొంచెం డెప్త్ తక్కువ ఉంటే సరిపోద్ది. ఇక్కడ ఏంటంటే లాస్ట్లో రీడ్ ఫస్ట్ రాసి లాస్ట్లో రీడ్ చేస్తున్నావు కాబట్టి మనకు కొంచెం సైజ్ ఎక్కువ ఉంటేనే సరిపోతుంది డేటా ఫిఫోలో. అర్థమైందా? దీనితో పోలితే దీనికి ఎక్కువ ఉండదు ఇప్పుడు, అంతేనా? డెప్త్ కేస్ 1తో పోలితే కేస్ 3కి డెప్త్ ఎక్కువ కావాలి, డెప్త్ ఎక్కువ కావాలి. కానీ కేస్ 2 కన్నా తక్కువే. కేస్ 2తో పోలితే తక్కువే. ఎందుకంటే దీనికి ఒక్క ఐడియల్ సైకిల్ ఉంది కదా కేస్ 2కి. ఇప్పుడు కేస్ 4 ఇంకా ఎక్కువ కదరా. కానీ ఇక్కడ ఒక ఐడియల్ సైకిల్ ఉంది అంటే ఇప్పుడు మనం అక్కడ రీడ్ అవుతుంది. అందుకే డెప్త్ తక్కువ అంటున్నా. కేస్ 2కి ఫస్ట్. ఇప్పుడు ప్రతి కేసుకు మనం డెప్త్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చా సపరేట్గా? చేయొచ్చు, నువ్వు చేయొచ్చు, ఇలా ఇంటూ కాకుండా చేయొచ్చు. ఇప్పుడు కేస్ 4 రా. కేస్ 4 ఏం చేశాడు, 0 to 20 ఐడియల్ అంటే 200లో ఈ 20 వేస్ట్ అయిపోయింది, మిగిలింది 180. 180లో ఇక్కడ ఏం చేశాడు వీడు, మొత్తం వరుసగా రాసుకెళ్ళిపోయాడు. సమ్ రీడ్ కూడా జరుగుతుంది కానీ తర్వాత మళ్ళీ ఐడియల్ సైకిల్ వచ్చింది. ఒక ఐడియల్ సైకిల్ డెప్త్ చాలా కావాలి, దీనికి డెప్త్ కావాలి ఎక్కువ. వరుసగా రాసేస్తున్నాడు అక్కడ వరుసగా రాసేస్తున్నాడు. మరి ఫీఫో డెప్త్ ఎక్కువ అయిపోతూనే ఉంటుంది కదా టైంలో, అంతే కదా. సో అది సమ్ ఇలా కూడా ఉండొచ్చు, అంటే ర్యాండమ్ ఐడియల్ సైకిల్స్ బిట్స్ కింద డివైడ్ చేసాడు. కానీ ఇక్కడ నీకు ప్రాబ్లం రాదు, ఎందుకంటే రైట్ చేస్తున్నాం సైమల్టేనియస్గా మళ్ళీ రీడ్ అయిపోతుంది. ఇక్కడ రైట్ చేసాం ఎంతసేపు మళ్ళీ సైమల్టేనియస్గా రీడ్ అవుతుంది. అర్థమైందా? అంటే రీడ్ ఒక నిమిషం రీడ్ అంటే ఏం చేస్తున్నావు, అంటే నువ్వేం చేస్తున్నావు, రైట్ చేస్తున్నావు, రీడ్ చేయడానికి కూడా సమ్ టైం ఇచ్చేస్తున్నావు. డివైడ్ చేసుకుని బెస్ట్ కేసు ఇదే అవుతుంది కంపేర్ టు బెస్ట్ కేసు అన్ని దానికంటే. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు టేబులేట్ చేసుకో అన్ని కేసెస్ని. కేస్ 1లో ఏంటి, నెంబర్ ఆఫ్ డేటా సైకిల్స్, ఎన్ని సైకిల్స్ పట్టాయి, 200. ఇది చెప్పు, ఇది ఎలా వస్తాయి చెప్పు. ఇది ఎలా అంటే ఇక్కడ రైట్ చేయడానికి నువ్వు ఎన్ని సైకిల్స్ తీసుకుంటున్నావు, మొత్తం ఎంత, మొత్తం 200 సైకిల్స్, మొత్తం 200 సైకిల్స్ 160 డేటా రాయడానికి మొత్తం 200 సైకిల్స్ యూటిలైజ్ చేస్తున్నావు అక్కడ. అంతేనా? తర్వాత కేసులో కూడా 200 సైకిల్స్ యూటిలైజ్ చేస్తున్నావు. 200 సైకిల్స్. అరే నువ్వు చెప్పినట్టు ప్రకారం అయితే మరి ఇక్కడ ఈ కేస్ 2లో స్టార్టింగ్ ఐడియల్ ఉంది కదరా, అక్కడ నువ్వేం రాయలేదు, మరి నీకు అవసరం లేదు కదా లెక్కన. రీడ్ అవ్వదుగా, ఉపయోగం ఏంటి? అదే అందుకే అంటున్నావు. మరి ఇప్పుడు ఇందాక నువ్వేమన్నావు, ఇందాక ఈ కేసు అప్పుడు ఏమన్నావు, అక్కడ రీడ్ అవ్వట్లేదు కదా నా అప్పుడు టైం నాది 160 కదా అన్నావు కదా నువ్వు. మరి ఆ లెక్కన ఇక్కడ కూడా మరి 180 అవ్వాలి కదా. కాదు 200 అవుతుందిరా. ఈ ఫైనల్కి ఫస్ట్ నుంచి అర్థమైంది నీకు? నాకు అర్థమైంది. నువ్వేం చెప్తున్నా అదేరా, ఇక్కడ రైట్ జరగలేదు, రీడ్ జరగలేదు, కానీ ఈ టైం అయితే బొక్కనే కదా. మరి నేను ఇందాక సేమ్ క్వశ్చన్ ఇక్కడ అడిగాను నేను. అవునా? అడిగితే అప్పుడు కానీ అప్పుడు 160 కదరా, ఇక్కడ ఏం చేయనప్పుడు పోయినట్టే కదా అన్నాడు. ఇప్పుడు సేమ్ కేస్ 4 అప్పుడు చెప్పు నాకు కారణం.
కేస్ 4 ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నా 200 సైకిల్స్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సరే. కానీ ఇక్కడ అవునరా, దీనికి 160 ఎందుకు రాస్తారు ఇప్పుడైతే? మరి అదే కదా నేను 180 ఉండాలి కదా దీనికి కూడా. అయితే దీనికి 180 ఉండాలి, కేస్ 2కి. కేస్ 2కి 180 ఉండాలి, దీనికి 180 ఉండాలంటున్నాను. 200 లేకుండా. లేదంటే దీనికి 180 ఉండాలి. కేస్ 3కి 180 ఉంది. కేస్ 3 కాదు, అయితే కేస్ 2కి 180 ఉండాలి, కేస్ 4కి అప్పుడు 160 ఉంటే నేను ఒప్పుకుంటాను, ఓకే కాదన్నట్లా. ఇప్పుడు కేస్ 2కి 200 ఏంటిది 200 ఉందంటే ఖచ్చితంగా కేస్ 4కి కూడా 180 ఉండాలి. కేస్ 4 180 రా, 180 కేస్ 2 కేస్ 4 కంపేర్ చేయను ఒకసారి. 180 ఉండాలి రా పక్క. గంధ